నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి రంగంలో కొత్త చరిత్ర సృష్టించామన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శ. రేపు బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ, ముజిబుల్ రెహమాన్ శత జయంతి వేడుకలకు హాజరు. ద్వైపాక్షిక ఆర్థిక అంశాలపై బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చలు. నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు. సభ్యుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్ సమావేశాలను కుదించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం. పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర శాసనసభ ఈరోజు 2 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన కార్యరూపం దాల్చింది. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. పదవీ విరమణ వయసు పెంపు నూతన ఉద్యోగాల భర్తీపై ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక 50,000 ఖాళీలు వెనువెంటనే ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. త్వరలోనే ఈ 50,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ను కూడా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క బిల్లును గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వైద్యం కోసం అందించే సాయాన్ని 10 లక్షలకు పెంచడంతో పాటు పెన్షన్ పెంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. గతంలో వైద్య సాయం 1,00,000 వరకు మాత్రమే ఉండగా తాజా సవరణ బిల్లుతో 10 లక్షల రూపాయల వరకు సాయం అందనుంది. ఇదే సమయంలో పెన్షన్ 70,000 రూపాయలకు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే ప్రమాణాల పరంగా డయాగ్నోస్టిక్ సౌకర్యాలను కలిగి ఉన్నాయని, వీటికి అదనంగా జిల్లా ఆసుపత్రుల్లో కూడా కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అధ్యక్ష, భారత ప్రభుత్వం చేత అనేక రంగాల్లో ఎట్లయితే ప్రశంసలు పొందిందో ఇది కూడా భారత ప్రభుత్వం చేత ప్రశంసలు పొందినటువంటి స్కీమ్ అధ్యక్ష. నారాయణగూడలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో ఒక 10-12 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి ల్యాబ్ ఏర్పాటు చేసి మైక్రోబయాలజిస్టులు కావచ్చు, పెథాలజిస్టులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు బ్రహ్మాండంగా పెట్టుకొని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 325 కేంద్రాలలో ఈ కలెక్షన్ చేస్తాం అధ్యక్ష. బస్తీ దవాఖానాలు కావచ్చు, అర్బన్ పిహెచ్సీలు కావచ్చు, ఇలాంటి 327 సెంటర్లలో ప్రతి నిత్యం కలెక్షన్ చేసుకొని అక్కడ కలెక్షన్ చేయబడి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక 9 జోన్లు ఉంటాయి అధ్యక్ష. అంటే ఒక 10 కిలోమీటర్ రేడియస్లో, 15 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళకు ఒక సెంటర్ ఉంటే ఇవన్నీ కూడా బార్కోడ్ వేసి అక్కడ చేరుతాయి అధ్యక్ష. అక్కడి నుంచి వెళ్ళి స్పెషల్గా మనం కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి వెహికల్స్లో నాణ్యత కూడా చేరుతాయి అధ్యక్ష. అక్కడ ఈ టెస్టులన్నీ కూడా చేయబడి నేరుగా పేషెంట్కి, తర్వాత నేరుగా ఆ సెంటర్కి ఆన్లైన్లోనే రిపోర్ట్ వచ్చేటువంటి గొప్ప స్కీమ్ అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా 24,543 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో సోలార్ పవర్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా ఈ వేదికలను ఉపయోగిస్తామన్నారు.
పొడు భూముల విషయంలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి చెంచులను ఏమాత్రం ఖాళీ చేయించడం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆమె అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సాగునీటి రంగంలో కొత్త చరిత్రను సృష్టించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. రికార్డు స్థాయిలో 3 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో 956 చెరువులను నింపినట్లు ఆయన తెలిపారు. మండుటెండల్లో కూడా చెరువులు మత్తడులు పారుతున్నాయని ఆయన అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చే వరకు అటవీ అనుమతులు ఇవ్వద్దంటూ బండి సంజయ్ లేఖ రాశారంటూ హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఆపివేయాలని చెప్పి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాం. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పనులు కొనసాగిస్తుంటే కంటెంప్ట్ కూడా పోయినాం గ్రీన్ ట్రిబ్యునల్ మన కంటెంప్ట్ ను స్వీకరించి ఇవాళ కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్ వెళ్లి అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా చూసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. నౌ దట్ కమిషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. అంటే రాష్ట్ర ప్రభుత్వము కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేసింది, అపెక్స్ కమిటీకి కంప్లైంట్ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనాపై తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ తమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా వైద్య సంచాలకులు శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత లేదని అధికారులు మంత్రికి వివరించారు. అయినప్పటికీ వైరస్ కట్టడికి పరీక్షల సంఖ్య పెంచాలని మంత్రి సూచించారు. కరోనా నిర్ధారణ అయిన వారిలో వైరస్ తీవ్రత నివేదిక సమర్పించాలని ఈటెల అధికారులను కోరారు. చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. స్వచ్ఛ నగర నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 2500 ఆటోల సహాయంతో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్నామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో 650 వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మహానగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుందన్నారు. కాకపోతే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నగర విస్తరణ, వీటన్నిటితో పాటు మన నగరాన్ని కూడా ఒక బిన్ ఫ్రీ సిటీగా చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా మన మున్సిపల్ శాఖకున్నదో దానికి అనుగుణంగా మరొక 650 కొత్త స్వచ్ఛ ఆటోలని నగరంలో ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో ఆ 650లో ఈరోజు మొదటి విడతగా ఒక 300 స్వచ్ఛ ఆటోల్ని, కొత్త ఆటోల్ని నగరంలో ప్రవేశపెడతా ఉన్నాం. నగర ప్రజలతో కూడా మా అందరి విజ్ఞప్తి ఏమంటే, స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వమో ఒక జీహెచ్ఎంసీనో అనుకుంటే అయ్యేది కాదు. తప్పకుండా ప్రజలు కూడా డోర్ టు డోర్ కలెక్షన్లో కానీ, సెగ్రిగేషన్లో కానీ, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసే దానిలో కానీ మీకు గతంలో ఏవైతే బుట్టలు ఇవ్వడం జరిగిందో, చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందో వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ ఈ 650 ఆటోల ద్వారా కొత్తగా కొంతమందికి ఉపాధి కలుగుతా ఉంది. దాంతోపాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఒక ప్రయత్న భాగంలో జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి నేను మేయర్ గారిని, కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శానిటేషన్ మీద మరింత దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను మేయర్ గారిని, అదే రకంగా కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8న ప్రారంభమైన 2వ విడత బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 8 వరకు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో ముందుగానే వాయిదా పడ్డాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున సభ్యుల వినతి మేరకు సభలను వాయిదా వేసినట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. మరిన్ని వివరాలు. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభలో 18, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. 253వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
మొత్తం 104 గంటల పాటు సభా కార్యకలాపాలు జరిగాయి. హౌస్ ప్రొడక్టివిటీ 99% ఉన్నట్లు చెప్పారు. విపక్ష సభ్యుల అవాంతరాల వల్ల సభ సుమారు 21 గంటల పాటు జరగలేదన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత నేతలపై ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఎంపీలు గ్రామాల్లోకి వెళ్లి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తేవాలని సూచించారు. Surge in the COVID-19 cases in some of the states, which is a cause of concern for all of us. I had also made an appeal to the members of parliament. I once again reiterate the same. Please guide the people to follow the guidelines issued by the central and state governments for containing the spread of virus. As people's representatives, members of parliament are expected to be available for consultation and guidance required by the people in the states and the constituencies. As the vaccination process is underway, I also appeal to all of you who are eligible to take the vaccine and also see to it that eligible people volunteer to take this vaccine. Even though the vaccines are being administered, we should not lower our guard against the virus. The Prime Minister aptly said, "Dawa hai bhi, kadai bhi," reminding that the people to guard against the complacency and continue to follow COVID-19 appropriate behavior. ఇటు లోక్సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. House stands adjourned sine die. అనంతరం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నందున సభ్యుల విన్నపం మేరకు పార్లమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. These bills we have passed, though government had enough business, and 38 bills are both in Lok Sabha and Rajya Sabha still pending, but because of the request and the demand from all corners across the political spectrum, we decided to adjourn it today. And I also thank your active cooperation and also publicity given to the all important bills. I am also thanking you also. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటిస్తారు. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రధాని వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావటం విశేషం. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి ఉత్సవాల కారణంగా రేపు ఢాకాలో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముజిబుర్ రెహమాన్ సమాధి దగ్గర ప్రధాని నివాళులర్పిస్తారు. 51 శక్తిపీఠాల్లో ఒకటైన జషౌరేశ్వరి కాళీ ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ప్రధాని పర్యటనలో భాగంగా వాణిజ్యం, వైద్యం, విద్యుత్, అనుసంధానం, సంస్కృతి తదితర రంగాల్లో భారత్ బంగ్లాదేశ్ పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్ పర్యటనపై ప్రధాని ప్రకటన చేస్తూ ఆర్థిక అభివృద్ధి రంగాల్లో బంగ్లాదేశ్కు సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. గత శతాబ్దం గొప్ప నేతల్లో ఒకరైన ముజిబుర్ రెహమాన్ శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో 18,000 రూపాయలు జమ చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని బాబ్ గండీలో పర్యటించిన ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో మలేరియా, డెంగ్యూ ఒక పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమకు అధికారం ఇస్తే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రవాణా, అత్యాధునిక రవాణా సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత 30 నియోజకవర్గాల్లో, అసోంలో 47 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. के घर में एक साथ, मेरी बात ध्यान से सुनना भैया, एक साथ 18,000 रुपया उसके बैंक अकाउंट में ट्रांसफर करने का काम ये भारतीय जनता पार्टी की सरकार। मित्रों, ये जंगल महाल के विकास के लिए हमने जंगल महाल बोर्ड की स्थापना करने का निर्णय किया है। संथाल, उरांव, मुंडा, भूमि, अन्य आदिवासी समूहों के लिए हमने एक डेवलपमेंट बोर्ड बनाने का निर्णय किया है। और ये कुर्मियों की भाषा को भी उनकी ही भाषा में 10वीं कक्षा तक पढ़ाई का निर्णय भी भारतीय जनता पार्टी की सरकार ने
मित्रों, ये जंगल महाल पूरा और पुरोलिया, इसको रेल से जोड़ने का काम भी भारतीय जनता पार्टी ऑलरेडी चालू कर चुकी है। वो आने वाले 2 सालों में समाप्त हो जाएगा। आप लोगों को कोई गंभीर बीमारी आए तो कलकत्ते जाना पड़ता है ना भाई, जाना पड़ता है, नहीं जाना पड़ता है? अरे बोलो तो, जोर से बोलो, जाना पड़ता है ना। हमने तय किया है कि यहीं पर जंगल महाल के अंदर भी नया एम्स बनाकर मेरे आदिवासी और कुर्मी भाइयों को हम ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, సెక్రటరీ రసూల్ బి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. పురుషులతో సమానంగా ఎదిగేలా మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందించాయని, వీటి గురించి తెలుసుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సునీతారెడ్డి సూచించారు. ఇలాంటి కార్యక్రమాల్లో మహిళల్లో చైతన్యం పెరుగుతుందని సెక్రటరీ రసూల్ బి అన్నారు. చేరవేసినటువంటి కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు అంటే అది అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా, ఆశా వర్గాలని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చేస్తున్నటువంటి సేవకు తగ్గట్టుగా మీకు గుర్తింపు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒకప్పుడు అంగన్వాడీ ఆయా, మరి అంగన్వాడీ వర్కర్, హెల్పర్ గా ఉన్నటువంటి మీ స్థాయిని ఈ రోజు అంగన్వాడీ టీచర్, ఆయాగా కూడా గుర్తింపు తేవడం జరిగింది. మీకు 2 జతల యూనిఫామ్ కూడా ఇచ్చి మీకు ఒక గౌరవాన్ని పెంచడం జరిగింది అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల పౌష్టికాహారం అందించే లక్ష్యం పోషణ్ అభియాన్ కార్యక్రమం. ఇందుకోసం ఏటా పోషణ్ మహోత్సవాలను నిర్వహిస్తుంది. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన పోషణ్ మాసోత్సవంలో చిన్నారులు, తల్లులు పాల్గొని పోషణ్ ప్రతిజ్ఞను చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుంటే తాము కూడా భాగస్వామ్యం అవుతామని, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించి ఆరోగ్యవంతులుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకము. ఈ పథకం ద్వారా సమాజంలో అంటే బాలింతలు కానీ, గర్భిణులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసంలో పోషణ అభియాన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 17 నుంచి 31 వరకు కూడా పోషణ్ పకోడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2018 సెప్టెంబర్ నుంచి పోషణ్ అభియాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని పోషణ మాసంగా, మార్చి 16 నుంచి 31 వరకు పోషణ పక్షంగా నిర్వహించుకొని పిల్లల బరువులు, గర్భిణీల బరువులు ప్రత్యేకంగా చూసి వాళ్ళల్లో ఎవరన్నా తక్కువ బరువుతో ఉన్నట్లయితే ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇంకా ఎట్లాంటి అదనపు ఆహారం ఇవ్వాలి, వాళ్ళని ఎలా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కిషోర బాలికలకు కూడా హెచ్పి టెస్టులు చేయించి రక్తహీనత లోపంతో ఉన్న వాళ్ళకి ఎలాంటి రకమైన ఆహారం తీసుకోవాలి, మామూలు రక్తహీనత మామూలుగా లోపం ఉంటే వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల దాన్ని అధిగమించవచ్చు, ఎక్కువ ఎనిమిక్ గా ఉంటే వాళ్ళకి IFA టాబ్లెట్లు తీసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎనిమియా టెస్టులను కూడా చేయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకొని కొత్త రూపు సంతరించుకున్న పెద్దపల్లి జిల్లా సమగ్ర స్వరూపం, అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షిక దూరదర్శన్ ప్రత్యేక కథనం. జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తనదైన ముద్ర వేసుకుంది. స్వచ్ఛత విషయంలో జాతీయ స్థాయిలో 5 అవార్డులు సాధించి గుర్తింపు పొందడం జరిగింది.
వ్యవసాయ రంగం మాత్రం మరింత అభివృద్ధి చెందడం విశేషం. లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకు రాని 3 నెలలు కూడా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడానికి అధికారులు కృషి చేయడంతో జిల్లాలో వ్యవసాయం విస్తీర్ణం పెరగడమే కాకుండా రైతులు అధిక దిగుబడి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కిసాన్ సమ్మాన్ నిధి అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో చేరవేయడంలో వ్యవసాయ శాఖ తన విధులు సక్రమంగా నిర్వహించడం జరిగింది. స్వగ్రామాలకు చేరుకున్న వలస కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అధికార యంత్రాంగం పని కల్పించి వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చింది. ఉపాధి హామీ పనులతో కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులు వేగవంతం చేయడంతో జిల్లాలోని 266 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వానర వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు దాదాపు పూర్తి కావడం జరిగింది. అలాగే జిల్లాలో 54 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం కూడా పూర్తి కావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో గోదావరి పొడవునా నీరుండడంతో పాటు జిల్లాలో సుమారు 1000కి పైగా చెరువులు, కుంటలు ఉండడంతో జిల్లాలో మత్స్యరంగం కూడా అభివృద్ధి చెంది మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుని 15 రోజులకు సరిపడా ఒకేసారి ఇంటి వద్దకే సంక్షేమ శాఖ అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి తన ఉత్పత్తి లక్ష్య సాధనలో లాక్డౌన్ సమయంలో కొంత నష్టపోయినా డిమాండ్కు తగిన విధంగా బొగ్గు సరఫరా చేయడం జరిగింది. ఉత్పత్తి లక్ష్య సాధనలో అధికారులు, కార్మికులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రామగుండం ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 2 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం ఎరువుల కర్మాగారం పునర్నిర్మాణ పనులు వ్యవసాయ కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. మరో 2-3 నెలల్లో యూరియా ప్లాంట్ ద్వారా ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఎన్టీపీసీలో కూడా ఈ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది. స్వచ్ఛత విషయంలో పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదివరకే 4 జాతీయ స్థాయి అవార్డులు రాగా గత సంవత్సరం జాతీయ స్థాయిలో స్వచ్ఛత విభాగంలో మరో అవార్డు, టాలెస్ట్ డే రోజున కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించడం జరిగింది. నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి దశలకు రానుంది. ఈ రకంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తుంది. వి రమణయ్య, దూరదర్శన్ ప్రతినిధి, పెద్దపల్లి జిల్లా. రాష్ట్రంలో అడవుల్లో కనిపించే విభిన్న జంతు జాతులపై జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ జంతుజాలంపై రూపొందించిన మొట్టమొదటి పుస్తకం ఇదేనని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుద్ధరణ చర్యల వల్ల అడవుల్లో జంతుజాలం బాగా వృద్ధి చెందిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ప్రాంతాల వారీగా కూడా సర్వే చేసి ప్రత్యేక పుస్తకాలు తీసుకొస్తామని జులాజికల్ సర్వే ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ కైలాష్ చంద్ర తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. వివిధ సమకాలీన అంశాలపై ప్రధాని తమ మనోభావాలను ప్రజలతో పంచుకుంటారు. ప్రధాని ప్రసంగం ముగియగానే తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరి, సప్తగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసంగం తెలుగు అనువాదాన్ని పునఃప్రారంభం చేస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా ఏర్పాటైన విమానాశ్రయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ పథకం కింద ఏర్పాటైన ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏపీ సీఎం మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి ఓర్వకల్లు విమానాశ్రయంలో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. ముందుగా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు సర్వీసులు ఉంటాయన్నారు. మహిళలు అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళా స్వయం సహాయక బృందాలకు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఆర్థికంగా చేయూతనందిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలో స్వయం సహాయక బృందాల అభివృద్ధిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధితో పాటు పలు రకాల రుణాలు తీసుకుంటూ తాము తయారు చేసిన ఉత్పత్తులను తామే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు జిల్లాలో సహజ పేరుతో బ్రాండ్ను ప్రారంభించారు. జిల్లాలో తయారయ్యే ప్రతి వస్తువు కూడా సహజ బ్రాండ్ పేరు మీద మహిళా సంఘాలు విక్రయిస్తున్నాయి. రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసి మరపట్టి బియ్యం విక్రయించటం, అగరబత్తుల తయారీ, నాప్కిన్లు, ఫ్లోర్ క్లీనర్, డిటర్జెంట్ పౌడర్, ఎల్ఈడి బల్బుల తయారీ, జూట్ బ్యాగులు, పేపర్ ప్లేట్లు, పచ్చళ్ళు ఇలా అనేక రకాల వస్తువులను తయారు చేస్తూ సహజ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 14,317 మహిళా సంఘాలు ఉండగా బ్యాంకు లింకేజీ ద్వారా ఈ సంఘాలకు 380 కోట్ల రూపాయల మేర రుణాలు అందించామన్నారు. అదేవిధంగా 70 కోట్ల రూపాయలు స్త్రీనిధి ద్వారా 50 కోట్ల రూపాయలు కోవిడ్ రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చామని చెప్పారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళా సంఘాలు పలు ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాయన్నారు. జనరల్గా సంఘాలంటే పొదుపు చేయడం, అంతర్గత హక్కులు ఇచ్చుకోవడం అనే స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం సంఘ సభ్యులందరూ కూడా తాము తీసుకున్న రుణాల ద్వారా కొంత ఎకనామిక్ యాక్టివిటీని చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఫామ్, నాన్ ఫామ్ అని 2 రకాలుగా విభజించి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో ఉన్న 14,000 పైగా మహిళా సంఘాలకి ఈ సంవత్సరం మనం 380 కోట్ల రూపాయలను లింకేజ్ కింద, 70 కోట్ల రుణాలను శ్రేణి ద్వారా, 50 కోట్ల రుణాలను కోవిడ్ రుణాలుగా మనం వీళ్ళందరికీ అందచేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్న ఈ రుణాల ద్వారా ఈ కరోనా పరిస్థితులలో చాలా పకడ్బందీ వ్యూహంతో వాళ్లకు ఉన్న వనరులతోని ఆర్థిక స్వావలంబన దిశగా వస్తువుల తయారీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ సహజ బ్రాండ్ పేరు మీద విక్రయిస్తున్నందున ఎక్కువ ఆదాయం పొందుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, రాయకల్, కోరుట్లం, మోటుపల్లి పట్టణాల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. మరి ఇప్పుడు ఈ సీజన్లో ఎండాకాలంలో మ్యాంగోస్ వస్తాయి కాబట్టి మ్యాంగో కూడా చేయాలని అనుకుంటున్నాను. మా సలహాలు సూచనలు కూడా వీళ్ళకు తగినటువంటి వాళ్ళకి ఏమైనా తెలియకపోతే మేము కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము, మా కొరుట్ల సిబ్బంది వాళ్ళము. తర్వాత ఇప్పుడు మెట్పల్లి ఉన్ను కొరుట్ల, ధర్మపురి ఈ సిటీలలో మేము ఒక స్టాల్స్ లాగా నిర్వహించి ఒక షాపులు కూడా పెట్టాలని అనుకుంటున్నాము. వీటిని జిల్లా సమాఖ్య తరఫున సహజ బ్రాండ్ పేరుతోటి జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో కూడా జిల్లా సమాఖ్యకు కూడా పంపించి అక్కడ నుంచి ఆర్డర్లు తీసుకొని పచ్చళ్ళు పంపించడం జరుగుతుంది. అల్లం, టమాటా, చికెన్, ఫిష్, నిమ్మకాయ, మటన్, ఇట్లా కాకరకాయ, ఉసిరికాయ, ఇప్పుడు ఎండాకాలం సీజన్లో మామిడికాయ కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇట్లా 10-15 రకాల పచ్చళ్ళు, ఎగ్ చట్నీ కూడా ఇట్లా రకరకాలుగా ఆర్డర్లు తీసుకొని ఆర్డర్ ప్రకారం వాళ్ళకు సప్లై చేస్తున్నాం. జిల్లా వాళ్ళ ఇంకా అధికారుల అండదండలతోటి ఇంకా ఎక్కువ రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పచ్చళ్ళు తయారు చేయాలని అనుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎకనామిక్ కాంక్లేవ్ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో మరో 2 బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ను భారత క్రీడాకారుల జోరు కొనసాగుతుంది. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్తోల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. మన దేశానికి చెందిన రహీ సర్నోబత్, చింకీ యాదవ్ పోలాండ్ ప్రత్యర్థులను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో భారత రజత పతకాన్ని సాధించింది. దీంతో భారత్ 10 స్వర్ణాలు కలుపుకొని మొత్తం 21 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి రంగంలో కొత్త చరిత్ర సృష్టించామన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శ. రేపు బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ, ముజిబుల్ రెహమాన్ శత జయంతి వేడుకలకు హాజరు. ద్వైపాక్షిక ఆర్థిక అంశాలపై బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చలు. నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు. సభ్యుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్ సమావేశాలను కుదించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం. పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం.